ఇంత గొప్ప వంశాన్ని మెట్టాం, పాండురాజు భార్యలు అనిపించుకున్నాం, మనసులో కూడా ఎన్నడూ పరపురుషుణ్ణి స్మరించలేదు. ఎంత ఆపద వచ్చిందయా ఇవాళ మనకి. తెలిసి తెలిసి నేను అలా సంతానాన్ని పొందడానికి నా మనసు అంగీకరించలేకపోతోంది. కాబట్టి మీరు ఎన్ని చెప్పినా అని ఆవిడ శ్వేతకేతోపాఖ్యానాన్ని ఉటంకిస్తూ ఆవిడంది, నాకు ఈ మార్గమునందు అనురక్తి కలగట్లేదు అంది. అంటే ఆయన 2 చేతులెత్తి నమస్కరించాడు. భర్త భార్యకి నమస్కరించడం అనేటటువంటిది హేయమైనటువంటి పద్ధతి. అలా దశరథ మహారాజు గారు రామాయణంలో ఎన్నో మార్లు నమస్కరించాడు, కైకాని మనసు మార్చుకోని. ఆవిడ శిరస్సు తన్నింది. అసలు ఆవిడ విననేలేదు ఆయన మాట. ఎన్ని మాటలు పూడ్చబోయినా ఆవిడేం వినలేదు. శిరస్సు తన్నింది అన్నమాట అసలు ఆయన కోరికని మన్నించకుండా పోయింది. అంత ఉద్ధతితో ప్రవర్తించింది. ఆఖరికి చనిపోయాడు అనుకోండి పాపం మహానుభావుడు. ఈయన కూడా ఏం చేశాడంటే ఆ కుంతి దగ్గర అలయక ధర్మశాస్త్రములయందు పురాణములందు చెప్ప ఉత్పలదల నేత్ర విందుమ అసత్యము మేలని కావునన్ యశోనిలయుల పుత్రులంబడయు నీ కొనరించద సంగతాంగుళీదల విలసన్మదీయ కరతామర సద్వయోజతాంజలిన్. ధర్మశాస్త్రములు ఏం చెప్పాయో, పురాణములు ఏం చెప్పాయో అది నేను నిన్ను అడిగాను, ధర్మ సంతానం కావాలని అడిగాను. ఈ విషయంలో ఇంకా వాదన చెయ్యకుండా నువ్వు నా మాట అంగీకరించవలసినది. తామర మొగ్గల వంటి నా 2 చేతులను కలిపి నీకు నమస్కరిస్తున్నాను అన్నాడు. అంటే కుంతికి కూడా సంతానవతి కావాలి అని కోరుకుంది. అది లేకుండా ఏ స్త్రీ ఉంటుందండి? అసలు అలా ఉండడం అనేటటువంటిది అయ్య బాబోయ్, అసలు నోటి మాటలో దానికి వ్యాఖ్యానం లేదు. అలా ఉంటుందన్న ఊహే లేదు అసలు శాస్త్రంలో. కాబట్టి ఆమెకి మాత్రం పరిస్థితి కలిసి రాలేదు తప్ప ఆమెకి తల్లి కావాలని ఎందుకుండదు? ఆవిడంది, మీరు నన్ను ఇంతగా ప్రార్థన చేశారు బిడ్డల్ని పొందాలని, కాబట్టి నేను మీతో ఒక విషయం ప్రస్తావన చేస్తాను. ఇది మీరు కుంతి జీవితంలో వస్తున్న వైక్లభ్యాన్ని గమనించాలి. ఆవిడ మహాతల్లి చిన్నతనంలో పెద్దవాళ్ళు చేయగలిసిన పని చేసింది. దుర్వాసో మహర్షిని సేవించింది. పెద్దవాళ్ళు భయపడతారని సేవ చేయడానికి, ఏ శాపం ఇస్తాడో. కన్యపిల్లకి వరం ఇచ్చాడు, నువ్వు కోరుకున్న సంతానం లభిస్తుంది, ఎవరిని పిలిస్తే మంత్రంతో వాళ్ళు వచ్చి సంతానం ఇస్తారు. అప్పుడు మనం ఏమన్నాం? ఇది కన్యపిల్ల కావరం ఏమిటండి అన్నాం. నేను మీతో అన్నాను, పరదేవత ఎప్పుడు ఎందుకు ఏ కదలిక కదుపుతుందో మనకి తెలియదు, పరదేవత చాలా దూరం ఆలోచించి చేయిస్తూ ఉంటుంది అన్నాడు. పరదేవత ఆనాడు కుంతికి వరాన్ని కటాక్షించింది కాబట్టి తేజోవంతులైన కుమారులు పాండురాజుకి ఇప్పుడు జన్మించారు. అది లేకుంటే కర్ణుడు పుట్టడం ఒకటే కాదు, పాండురాజు సంతానం లేనివాడైపోయి. ఆవిడంది, నాకు దుర్వాసో మహర్షి ఇచ్చినటువంటి వరం ఉంది కాబట్టి ఆ వరం కారణం చేత నేను ఎవరిని స్మరిస్తే వారు వచ్చి వరదానం చేస్తారు నాకు బిడ్డని. కాబట్టి నేను దేవతల్ని ప్రార్థన చేస్తాను, ఆ దేవతలు వచ్చి నాకు వరదానంగా ఇస్తారు పిల్లలు. కాబట్టి నీ అనుమతితో దేవతల వలన వరప్రసాదముగా పొందుతాను సంతానాన్ని. అప్పుడు నువ్వు తండ్రి అయ్యావుగా, ఇంకెందుకు బాధ? కాబట్టి నువ్వు చెప్పినటువంటి రీతి అక్కర్లేదు, నాకున్నటువంటి మంత్రశక్తి చేత దేవతల్ని పిలుస్తాను. నువ్వు అంగీకరించాలి, భర్త అంగీకారం దానికి ఉండాలి. నేను అలా నా మంత్రశక్తితో దేవతలను పిలిచి దేవతల యొక్క అనుగ్రహంతో సంతానాన్ని పొందనా? నాకు అలా కర్ణుడు పుట్టాడని మాత్రం ఆవిడ చెప్పలేదు. అంటే కన్యాగర్భము ఎంత ప్రమాదకరమో అన్నీ చెప్పగలదు, కానీ ఏది చెప్పలేదో చెప్పి భారతం తల కొట్టుకుని ఆ తప్పు జరగకూడదని వేనోళ్ళ చెప్పి ఆ కర్ణుడు దుర్యోధనుడి పక్కన చేరడం వల్ల లక్షల మంది తెగటారిపోయారు కురుక్షేత్రంలో. ఒక్క కన్యాపుత్రుడు ఇంత ప్రమాదాన్ని తెచ్చాడని చెప్పిన జాతికి వారసులు పనికి మాలిన వ్యాలంటైన్స్ డే ఇక్కడ చేయడం ఎంత ఘోరాపరాధమో ఆలోచించమన్నారు. దానికి ప్రచారాలు చేయడం, దాన్ని పేపర్లలో వేయడం, దానికి పెద్ద విశేషాలు చూపించడం, ఆ రోజున అటువంటి సినిమాలు చూపించడం. ఆయన రచన చేసేటప్పుడు రావణాసురుడు గొప్ప తపస్వి, ఆయన తేజస్సుకి హనుమ కొట్టబడినట్టుంటే వాల్మీకి అదే రాశారు. ఆయన తేజస్సు చేత కొట్టబడినాడా అన్నట్టుగా ఉన్నారు హనుమ అని రాశారు. అదే రావణాసురుడు తప్పుడు పని చేస్తే తప్పుడు పని చేశాడు అని రాశారు. అందుకే ఒక పుస్తకాన్ని చదివేటప్పుడు కూడా పక్షపాతరహితంగా పుస్తకాన్ని చదవాలి తప్ప ముందే ఒక అభిప్రాయం ఏర్పరచుకునే పుస్తకాలు ఎప్పుడు చదవకూడదు. 2,
ఒక పుస్తకాన్ని చదివి విమర్శ చేసేటప్పుడు వ్యక్తిగతమైనటువంటి రాగద్వేషాలతో చేయకూడదు. ప్రతిపాదింపబడినటువంటి విషయము యొక్క ప్రామాణ్యమును దృష్టిలో పెట్టుకుని మాత్రమే మాట్లాడవలసి ఉంటుంది. 3, పెద్దలు ఋషులు చేసినటువంటి వాంగ్మయానికి వ్యాఖ్యానం చేసేటప్పుడు ఋషి హృదయం ఎలా ఉందో అలా చెప్తే చాలు. అక్కర్లేనివన్నీ కొత్తగా నీ కళ్ళ జోడుతో నువ్వు చూసి కొత్త కొత్త విషయాలు తీసుకొచ్చి చెప్పక్కర్లేదు. కాబట్టి ఇప్పుడు మహానుభావుడు ఆయన అన్నాడు, ఆయనకి ధర్మం మీద ఉన్న అనురక్తి అటువంటిది. ధర్మమే నాకు కొడుకుగా వస్తే నా బిడ్డలు రక్షింపబడతారు అంటే పాండురాజు లోకానికో సందేశం ఇస్తున్నాడు. నువ్వు నీ బిడ్డలకి ఎంత ఆస్తి ఇచ్చావన్నది కాదు రక్షించేది, నీ బిడ్డలకి నువ్వు ఎంత పొగరుబోతుతనం నేర్పావన్నది కాదు రక్షించేది, నీ బిడ్డల్ని నువ్వు ఎంత రెచ్చగొట్టి ఎంత భోగపరాయణులుగా బతకచ్చో నేర్పినటువంటి నీ పెంపకం కాదు వాళ్ళని రక్షించేది, నువ్వు నేర్పిన వినయం, నువ్వు నేర్పిన ధర్మమే వాళ్ళని రక్షిస్తాయి. లేకపోతే నువ్వు వెళ్ళిపోతావు, నువ్వు నేర్పిన పొగరబోతుతనంతో విడిచిపెట్టిన ధర్మం వాళ్ళని కాల్చేస్తుంది, అప్పుడు నువ్వు ఉండవు. కానీ నీ కింద వాళ్ళు పాడైన దానికి నిన్ను ఈడ్చి తీసుకొచ్చి నరకంలో పారేస్తారు. నీకున్న పుణ్యం ఏమైనా ఉంటే కూడా లెక్క పెట్టకుండా ఆ స్థితి తెచ్చుకో. పిల్లలకి ధర్మం నేర్పుకో, నేర్పింది మనకి. ఇది ధృతరాష్ట్రుడు చెయ్యలేకపోయాడు, ఇది చచ్చిపోతానని తెలిసి పాండురాజు చేశాడు. నా బిడ్డలు బాగుండడానికి ముందు పరాక్రమం కాదు, ధర్మం కావాలి. ధర్మం పెద్ద కొడుకుగా పుడితే తర్వాతవన్నీ కూడా ధర్మాన్ని అనుసరిస్తే రక్షింపబడతాయి. ఇన్నున్న నేను ధర్మాన్ని ఒక్కసారి విడిచిపెడితే కట్టి కుడిపింది. ఎన్నున్నా పైన ధర్మం ఉంది, ఆ ధర్మాన్ని మిగిలిన వాళ్ళందరూ వింటూ ఉంటే వాళ్లలో వచ్చేటటువంటి ఉద్ధాన పతనములను, వైక్లభ్యములను, వాళ్ళ ఆలోచనలో వచ్చేటటువంటి తేడాపాళాన్ని పైనున్న ధర్మం రక్షించి వాళ్ళు వ్యగ్రత పొందకుండా ఎప్పటికప్పుడు నొక్కి పట్టుకుంటుంది. అప్పుడు ధర్మము వైపుకి అన్ని ప్రవహిస్తాయి, వాళ్ళని ఎదురుద్దేవాడు ఉండడు. కాబట్టి ముందు ధర్మాన్ని పెట్టాలనుకున్నాడు. ఎంత గొప్ప సందేశం అండి! నీ బిడ్డలకి ధర్మం ఒక్కటి నువ్వు నేర్పితే చాలు, వాళ్ళు రక్షింపబడి తీరుతారు. కాబట్టే ఆయన అన్నాడు, లలితాంగి ఎల్ల లోకములు ధర్మమునంద నిలుచు, పులుపుగా ధర్మం తలుపమా ఆతడ మరి వేల్పుల లోపల పెద్ద ధర్మమున సత్యమునన్. మన వంశం నిలబడడం కాదు లలితాంగి, ఈ 3 లోకములు దేనిలో నిలబడ్డాయో తెలుసా? ధర్మమునందు నిలబడి ఉన్నాయి. ఆ ధర్మాన్ని పిలు, ఆ ధర్మము రాశీభూతమైనటువంటి స్వరూపాన్ని పొంది ఒక మనుష్య రూపాన్ని పొంది యోగ రూపంతో ధర్ముడు అన్న పేరుతో నీ దగ్గరికి వస్తుంది. అప్పుడు వరం అడుగు, నాకు నీ అంశతో కొడుకు కావాలి అని అడుగు. ధర్ముడు అటువంటి ధర్మమే, రాశీభూతమైన ధర్మము మన కడుపున పుట్టేటట్టు చేస్తాడు. వాడు పెద్దవాడిగా ఉంటాడు. ఏమిటో తెలుసా అండి పాండురాజు భయం? గభాలన నేను మరణిస్తే నా కొడుకులకి రక్షణ ఏది? జ్ఞాతివైరమే. తర్వాత నా బిడ్డలకి రక్షణ అన్నది ఒకవేళ నేను ఉన్నా, నేను పోయినా, ఇన్ని ఉండి ధర్మం వదిలి నన్ను నేను రక్షించుకోలేకపోయాను కదా. ఒకవేళ నేను ఉన్నా రక్షించేది ఆ ధర్మమే, నేను పోయినా వాళ్ళని రక్షించేది ఆ ధర్మమే. తండ్రి లేని నాడు తండ్రి స్థానం పెద్ద కొడుకుది. ముందు లోకాల్ని జయించగలిగిన వాడు పుట్టి చివర ధర్మం పుడితే, చివర చెప్పినటువంటి ధర్మం ఆ చిన్నవాడు చెప్పిన మాట పెద్దవాడు వినాలని లేదు. వాడి పౌరుషంతో వాడు ప్రవర్తిస్తాడు. ధర్మం తెలిసి చిన్నవాడు ఏం చేయలేడు. విభీషణుడు ధర్మాత్ముడై మాట వినని రావణుడు పెద్దవాడై పాడైనట్టు అవుతుంది. కాబట్టి ముందు ధర్మాత్ముడు వస్తే తండ్రి స్థానంలో నిలబడిన వాడు తప్పు, అలా చేయొద్దు, ఇది ధర్మం, మనం ఇలా చేద్దాం అని చెప్తూ ఉంటే మిగిలిన వాళ్ళ పౌరుష పరాక్రమాలన్నీ ధార్మికమైతే అప్పుడు వీళ్ళకి కావలసినవన్నీ వీళ్ళకి దొరుకుతాయి. కాబట్టి ముందు ధర్మం కావాలి. కాబట్టి కుంతి మనం నిలబడడం కాదు, ఎంత దూరం ఆలోచించాడో చూడండి. ఇప్పుడు మనం నిలబడడం కాదు, 3 లోకములు ఎందులో నిలబడ్డాయో తెలుసా? ధర్మంలో నిలబడ్డాయి. కాబట్టి ఆ ధర్ముని పిలిచి వరమడుగు అన్నాడు. ఆవిడండి భర్తకి ప్రదక్షిణమాచరించి ప్రదక్షిణం చేసి ఒక్కసారి ఆ ధర్మస్వరూపాన్ని ప్రార్థన చేసింది. ఆయన ఎదురుగుండా వచ్చి నిలబడి అడిగాడు, ఏం కావాలని అడిగాడు. నీ అంశలో నాకు కుమారుడు కావాలి. ఆయన వరం ఇచ్చాడు, లభిస్తాడు అని. 12 నెలల తర్వాత ఆమెకి కుమారుడు లభించాడు. కుమారుడు జన్మించాడు కుంతికి. కాబట్టి పాండురాజు తండ్రి అయ్యాడు.
భర్త అనుమతితో మంత్రాధిష్టాన దేవతానుగ్రహంగా ఆమె సంతానమును పొందింది. కాబట్టి పుట్టినటువంటి ధర్మరాజు గురించి చెప్తూ అంటారు, ఆయన శాస్త్రవజైత్ర తేజమున సర్వదిశల్ వెలుగంగా ఐంద్ర నక్షత్రయుతుండుగా శశి ప్రకాశ జయోన్నతమైన అష్టమిన్ మిత్ర ముఖ గ్రహ ప్రతతి మేలుగా ఆభిజితోదయంబునన్ పుత్రుడు ధర్మనంశమున పుట్టే అతి స్థిర ధర్మమూర్తి అయి. మహానుభావుడు ఆయన ఏ ఫాల్గుణ మాసంలో మనం ఈ మహాభారతాన్ని చెప్పుకుంటున్నామో ఆ ఫాల్గుణ మాసంలోనే బహుళపక్షంలో అష్టమి తిథి నాడు అభిజిత్ లగ్నంలో జ్యేష్ఠ నక్షత్రంలో, ఆ నక్షత్రం పేరే పెద్దరికం కదండి, ఎవరికి ధర్మం తెలుసో వాడిది పెద్దరికం. కాబట్టి జ్యేష్ఠ నక్షత్రంలో అభిజిత్ లగ్నంలో సూర్యుడితో సహా గ్రహాలన్నీ శుభప్రదమైనటువంటి స్థితిలో ఉండగా ఈ ఫాల్గుణ మాసంలో బహుళపక్షంలో అష్టమి తిథి నాడు ధర్మదేవత యొక్క అంశమునందు సాక్షాత్ ధర్మరాజు ప్రభవించినాడు. ఆ ధర్మమే లోకంలో ధర్మరాజుగా పుట్టాడు. కాబట్టి మహానుభావుడు ఈ లోకం మీద తిరగడం మొదలవుతోందనిట లోకమంతా సంతోషపడిపోయిందిట. ధరణీసురులాదిగా ఉర్వరలోకల సర్వభూత వర్గం బెల్లన్ పరమోత్సవముందే గుణశరణ్యుడగు ధర్మ జన్మదినమునన్. మనకి కావ్యముల యందు పురాణముల యందు ఇది కనపడుతుంటుంది. ఎప్పుడు కూడా ప్రకృతి ఎలా ఉన్నది అన్నదాన్ని చెప్తూ ఉంటారు. ఒక కొడుకు పుట్టాడు, ప్రకృతి ఎలా ఉంది, మహాపురుషుడు పుడితే ఎలా ఉంటుంది, దుర్మార్గుడు పుడితే ఎలా ఉంటుంది. రామాయణంలో ప్రత్యేకించి యుద్ధకాండలో శకునములు అలా తెలుస్తూనే ఉంటాయి. అగ్నిహోత్రం కుడి చేతికి ప్రదక్షిణంగా వెలిగితే ఎలా ఉంటుంది, ఎడం పక్కకి తిరిగితే ఎలా ఉంటుంది, పొగొస్తే ఎలా ఉంటుంది, ఆకాశం అకస్మాత్తుగా చీకట్లు కమ్మితే ఎలా ఉంటుంది, ఉల్కాపతనం అయితే ఎలా ఉంటుంది, మనకి వాతావరణాన్ని చెప్తూ ఉంటారు. ధర్మరాజు గారు పుట్టినప్పుడు ఎక్కడ చూసినా ధరణీసురులాదిగా ఉర్వరలోకల సర్వభూత వర్గం బెల్లం పరమోత్సవముందెను. ఎందుకో తెలియదు, ఎవరికీ కారణం తెలియదు. ఒక్కొక్కసారి చూడండి, ఏమిటండో ఇవాళ చాలా హుషారుగా ఉన్నారు మీరు, ఏమిటోనండి పొద్దున్నుంచి మనసు అలాగే ఉంది, తనకి తెలియక్కర్లేదు. ఎక్కడో ఏ సాయంకాలమో ఫోన్ వస్తుంది, తన వంశంలో ఒక మహాత్ముడైనటువంటి వంశోద్ధారకుడు ఏ అన్నగారి కడుపునో తమ్ముడి కడుపునో ఎక్కడో పుడతాడు. వాడు మహానుభావుడు అనమాట, వాడు గొప్ప కీర్తి తేగలిగినటువంటి వాడు పుట్టాడు. ఇతనికి ఇంకా తెలియదు, ఫోన్ రాలేదు, కానీ ఎందుకో చాలా సంతోషంగా ఉంది. ఒక్కొక్కసారి చూడండి మీరు, ఏమిటో దిగులుగా ఉందండి, ఏమిటో పీడగా ఉందండి, మనసు ఈ మధ్య శంకగా ఉంటుంది, ఏమిటో ఉత్సాహం ఉండట్లేదంటాడు. ఆత్మీయులైన వారెవరో శరీరాన్ని విడిచిపెట్టారు, అది తెలిసిపోతుంది. ధర్మరాజు గారు పుట్టినప్పుట ధర్మాన్ని చెప్పే బ్రాహ్మణులు కాదు, వినేటటువంటి వాళ్ళు కాదు, కేవలం మనుష్యులు కాదు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వభూతములు కూడా, అన్ని ప్రాణులు తెలియని ఉత్సాహాన్ని పొందేయటం. ఎందుకంటే ఆ ధర్మమే లోకాన్ని రక్షిస్తుంది. ఆ ధర్మ దేవత ఒక మహాపురుషుడి రూపంలో ఈ భూమండలం మీద తిరగడం మొదలుపెట్టింది. ఇది కుంతీదేవి ఈ జాతికి చేసినటువంటి మహోపకారం. కానీ కుంతీదేవి జీవితాన్ని మీరు గమనించండి, అంత గొప్ప వరం పొందింది, కన్యాపుత్రుణ్ణి కంది. కన్యాపుత్రుణ్ణి కన్నానన్న బెంగ కడుపులో ఉండిపోయి కొడుకును వదిలేశాడే ఏమైపోయాడో అన్న బెంగ పాండురాజుకి భార్యనయ్యానని సంతోషించింది. అయ్యో మాద్రి సమతిగా వచ్చిందని మళ్ళీ ఏడిచింది. పోనీలే అని సరిపెట్టుకుని ఇద్దరూ కలిసి సంతోషంగా భర్తని అనువర్తించారు. ఇంత గొప్పవాడని ఆ పాండురాజుకి శాపం వచ్చింది. అయ్యో పాండురాజుకి శాపం వస్తే వచ్చింది, కానీ మళ్లీ దేవతల యొక్క అనుగ్రహంతో ఇంత గొప్ప కొడుకుని కన్నానని సంతోషిస్తోంది. తర్వాత ఏమవుతుందో చూద్దరు. కానీ ఇప్పుడు ఇక్కడ ధర్మరాజు గారు పుట్టారు అని తెలిసింది, పాండురాజుకి కొడుకు పుట్టాడు అన్న వార్త ధృతరాష్ట్రుడికి వెళ్ళింది హస్తినాపురానికి. గాంధార్ అనుకుంటోంది తోడికోడలు కదండి, విశాల హృదయం లేనప్పుడు. కాబట్టి ఆవిడనుకుంది, చూశారా అన్నీ రక్షించేస్తాయి అనుకోవడానికి ఏముండదు. ఒక్కొక్కసారి మనం చాలా రక్షణ అనుకున్నది మనని భక్షిస్తుంది. తన ఇంటి కుక్క తన్ని కరిచినట్టు, తన చేతి మెతుకులు తిన్న కాకి తన తల మీద పొడిచినట్టు.
ఎంత చిత్రం అంటే గాంధారి పరమశివుడి గురించి తపస్సు చేసింది కన్యగా ఉన్నప్పుడు. తపస్సు చేస్తే ఏం కావాలన్నాడు, 100 కొడుకులు 101 సంతానం కావాలి. తథాస్తు అన్నాడు. సత్సంతానం అనలేదు కదా, తథాస్తు అన్నాడు. మా వంశానికి ఎప్పుడు పిల్లల కొరత వస్తోంది, ఇంతమంది పిల్లలుండే పిల్ల ఇంటి కోడలైతే సింహాసనానికి ఇబ్బంది ఉండదు, పిల్లలు బాగా ఉంటారని తీసుకొచ్చి ధృతరాష్ట్రుడికి పెళ్లి చేశాడు భీష్ముడు. ఆ సువలుడు కూడా ఒప్పుకున్నాడు. తీసుకొచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే ఆవిడ మనస్సులో ఒకందుకు సంతోషించింది. మా ఆయన కంటే కళ్ళు లేవు కానీ కళ్ళున్న పాండురాజు గారు రాజ్యం చేశాడు కానీ ఇప్పుడు పాండురాజు గారికి సంతానం లేదుగా, కాబట్టి ఇప్పుడు నాకే సంతానం కలుగుతుందో వాళ్ళు సింహాసనానికి వస్తారు. ఇప్పుడు ఆవిడ సంతోషం పొంది. ఆ సంతోషం ఎంతలో ఆవిరైంది, అక్కడ ధర్మరాజు గారు పుట్టారని తెలిసింది. అక్కడ ధర్మరాజు పుట్టేశాడు కాబట్టి మొదట పుట్టినవాడు రాజ్యాధికారమునకు వారసుడుగా పుట్టవలసిన వాడు పుట్టేశాడు. 101 మంది పిల్లలు పుడతారని వరం ఉంటే మాత్రం ఎందుకు ఆలస్యంగా పుట్టడం వల్ల వచ్చిన ఇబ్బంది. తిరుమలలో అష్టదళ పాదపద్మారాధన సేవని చేతిలో ఉంటే మాత్రం ఎందుకు, తెల్లవారకట 4 గంటలకి రైలు వెళ్ళిపోతుంది, వెంటనే కాలికి పైకి వెళ్ళి స్నానం చేసినా ఆనందలోకి వెళ్ళిపోతాం కదండి. 1 గంట లేట్ అయినా 5ంటికి వెళ్ళినా వెళ్ళిపోతాం కదండి. 8ంటికి సేవలకు వెళ్ళాడు, 4 గంటలు లేట్ అయింది. ఎందుకు రైలు ఎడితే మాత్రం తిరుపతి, నువ్వు వెళ్తే వెళ్తే కావాలంటే ప్రసాదం పుచ్చుకోండి అన్నారు. మళ్ళీ ఎప్పుడు దొరికేది నీకా టికెట్. అలా ఆలస్యమే. ఇది ఆవిడ కడుపు మండిపోయింది. ఎవరికి కావాలి ఇప్పుడు ఆ 101 సంతానం? ఎవరికి కావాలి? ఆలస్యంగా పుట్టడం. ముందు పుట్టి ఉంటే అప్పటికి ఆవిడ ఏడాది నుంచి కడుపుతో ఉంది. ఏడాది నుంచి కడుపుతో ఉన్నటువంటి కుంతి కొడుకుని కనేసింది. అంతకన్నా ముందు కడుపుతో ఉన్న నేను కొడుకుని కనలేదు. ముందు నాకు పుట్టుంటే వాడు సింహాసనానికి వెళ్ళాడు. ఇప్పుడు వీడు ఆలస్యంగా పుట్టి ఏం చేయాలి, అమ్మాయి వెనకాల వెళ్ళి విరవాలి అని కడుపు మండిపోయి ఆ కడుపుని బాధేసుకుని దిక్కుమాల పిల్లలు లోపల ఎంతకీ బయటికి రారు, మీరు వచ్చేటప్పటికి ఏం మిగులుతుందిరా మీకని అసూయ ప్రబలింది. ఈ అసూయ ప్రబలి కడుపు మీద తాడనం చేసి, ఇది ఎక్కడిదండి? ఇది ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా క్రమవాక్కాయజం వా శ్రవణనైజం వా మానసం వా పరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.